హాయ్ హలో అందరికీ. ఇవాళ నేను ఇంట్లో కేక్ చేశాను. మనకి నచ్చిన వాళ్ళకి మన చేతితో కేక్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇవాళ మా తోడికోడలిది బర్త్డే, తనకి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని చేశాను. కేక్ అయితే బాగా కుదిరింది. బిస్కెట్స్ అయితే చేశాను. అలా 12 అయితే వెళ్ళి తన చేత కట్ చేయించాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ బిస్కెట్ కేక్ రెసిపీ అయితే కరోనా టైంలో ట్రెండింగ్ అయింది బాగా. బయటికి వెళ్ళి తెచ్చుకోలేక ఇంట్లోనే ఇలా చేసుకున్నారు ఇన్స్టెంట్ గా. నేనైతే చాలా సార్లు ట్రై చేశానండి. మరి ప్రాసెస్ లోకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి. బిస్కెట్స్ లో ఉన్న క్రీమ్ ని ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని క్రీమ్ సపరేట్ చేసుకున్న బిస్కెట్ ని ఒక్కొక్కటి ముక్కలుగా చేసుకుని దాంట్లో వేసుకోవాలి. అలానే దాంట్లో కూడా 3 స్పూన్స్ షుగర్ ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఒక బౌల్ లో వేసుకొని 1/2 టీ స్పూన్ ఈనో కూడా వేసుకొని కొద్ది కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అలా వస్తే చాలు. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో కేక్ బేక్ చేయటానికి సపోర్ట్ కోసం గిన్నె గానీ గ్లాస్ గానీ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ లోపు మనం బేక్ చేసుకున్న కేక్ బౌల్ లో ఆయిల్ ని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అని యూజ్ చేయొచ్చు. ఆయిల్ ని అప్లై చేసిన కేక్ టిన్ లో మనం మిక్స్ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా 2-3 టైమ్స్ కింద ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. కేక్ బేక్ అవడానికి 30 మినిట్స్ పడుతుందండి. మనం చేస్తున్న స్టవ్ మీద కాబట్టి 15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి సరిగ్గా బేక్ అవుతుందా లేదా అని. 30 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత తీసి పక్కన పెట్టుకొని కేక్ ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ లోపు డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ సిరప్ ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ ని కూడా వేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను మా తోడికోడల చేత కట్ చేసిన కాబట్టి కొంచెం దానిపైన డెకోర్ కూడా చేశాను. మా వారిని ప్లెయిన్ మిల్కీ బార్ తెమ్మంటే ఆయన ఏమో మిల్కీ బార్ చాకో తెచ్చారు. ఇక నేమ్ రాయటానికి ఏదో ఒకటి కావాలిగా. ఇక మా వారి మీద కసుబుసులాడి ఆ తెచ్చిన చాక్లెట్ తోనే అడ్జస్ట్ చేశాను. అలానే బిస్కెట్స్ నుంచి పక్కకు తీసిన క్రీమ్ తో ఫ్లేవర్ చేసి పెట్టాను. అలానే కిట్ క్యాట్ చాక్లెట్ కూడా పెట్టాను. ఫైనలీ కేక్ రిజల్ట్ అయితే బానే వచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.